హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. యాక్చువల్లీ మేమైతే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ టైం ఈ మొక్కను చూస్తున్నా. సో దీని గురించి మీ అందరితోనే ఒకసారి చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఇక మ్యాటర్ ఏంటంటే, మా మావయ్య అయితే ఒక ఆకుని నార్మల్గా వాటర్తో వాష్ చేసుకొని డైరెక్ట్ అలానే తినేస్తున్నారు. ఎందుకు మావయ్య ఇదంతా అని అడిగితే అప్పుడు చెప్పింది ఏంటంటే, దీంట్లో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయంట. దీనివల్ల బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయంట. ఇదొక ఇన్సులిన్ లాగైతే యూజ్ అవుతుందంట. అందుకని ఈ మొక్కనైతే ఇన్సులిన్ మొక్క అయితే అంటారు. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇదొక ఇన్సులిన్ లాగైతే యూజ్ అవుతుందంట. ఇక దీని టేస్ట్ అయితే కొంచెం పులుపు, కొంచెం ఒగరు లాగా ఉంటుందంట. కానీ హెల్త్కి మంచివంటే కొన్ని తప్పవు కదా. ఇక ఈ మొక్కను పెంచాలనుకుంటే మాత్రం వేర్లతో ఉన్న మొక్క ఏం అవసరం లేదంట. జస్ట్ ఆ కాండం తీసుకెళ్లి మట్టిలో పెడితే అది ఇంకో మొక్కలాగైతే పెరుగుతుందంట. ఇక ఈ విషయం నాకు తెలియగానే ఫస్ట్ గుర్తొచ్చింది మాత్రం బ్యూటీ ఫ్యామిలీనే. అందుకే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.